వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్టితమః సర్గః. ఏవముక్త్వా చితాం దీప్తాం ఆరోప్య పతగేశ్వరం దదాహ రామో ధర్మాత్మా స్వబంధుమివ దుఃఖితః. రామచంద్రుడు జటాయువుకి సంస్కారములు చేస్తూ ఉన్నాడు. తన భార్య అయినటువంటి సీతాదేవిని రక్షించడం కోసం రావణాసురుడితోటి తన ప్రాణాలొడ్డి పోరాడి చివరికి ఆ రావణాసురుడి యొక్క ఖడ్గము చేత రెక్కలు నరకబడి తాను వచ్చే వరకు కూడా కొన ప్రాణములు బిగబట్టి ఉండి సీతాదేవిని రావణాసురుడు అపహరించి వెళ్ళినటువంటి విషయాన్ని తనకు తెలియచేసి ఇలా ఆ వార్తను తెలియజేయడం ద్వారా తానింక ధన్యుడనయ్యాను అన్నట్లుగా ఇకపైన తాను చేయగలిగింది చేయవలసిందేమీ లేదు అన్నట్లుగా జటాయువు ప్రాణములు విడిచిపెడితే తన తండ్రి గారు గతించినప్పుడు ఏ విధంగా అయితే ఒక కుమారుడు విలపిస్తాడో ఆ విధంగా రాముడు కూడా ఆ జటాయువు గతించేటప్పటికి అంతగా విలపించాడు. ఇంకో మాట కూడా అన్నాడు, సీతాదేవి అపహరించబడినప్పుడు కనిపించినప్పుడు ఎంతటి దుఃఖమైతే కలిగిందో అంతకు మించినటువంటి దుఃఖం జటాయువు గతించేటప్పటికి కలుగుతున్నది అని అంటూ తండ్రి మీద ఎంత గౌరవం అయితే ఉందో జటాయువు మీద కూడా అంత గౌరవం ఉన్నది, కావున పూజనీయుడు అని అంటూ తండ్రికి చేసినట్లుగా జటాయువుకి కూడా సంస్కారాలు చేయాలనుకున్నాడు. తండ్రికి తాను చేయలేకపోయినా జటాయువుకి ఆ దహన సంస్కారాదులు చేసి తృప్తి చెందాలంటే తండ్రికి చేసినటువంటి తృప్తిని పొందాలి అనుకున్నాడు రామచంద్రుడు. అందుకనే ఆ దహన సంస్కారాదులు చేయబోతూ ఆ చితియందు జటాయువుని ఉంచి ఇంకా యాగతి యజ్ఞశీలానాం హితాగ్నేశ్చ యాగతి అపరావర్తినాం యాచ యాచ భూమి ప్రదాయినాం మయాత్వం సమనుజ్ఞాతః గచ్చలోకాన్ అనుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ అని అంటూ జటాయువుకి మోక్షం ఇచ్చాడు. నా చేత ఈ విధంగా సంస్కరించబడినటువంటి వాడివైన ఓ జటాయువా, ఓ పక్షిరాజా, నా అనుజ్ఞతోటి నీవు ఉత్తమమైనటువంటి లోకాలను పరమపదమును పొందెదవుగాక అని అంటూ మరి ఆ పరమపదం కూడా ఎలాగా అని అంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి గృహస్థులు ఏ ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారో, పంచాగ్నుల మధ్య తపస్సు చేసేటటువంటి వానప్రస్థులు ఎటువంటి ఉత్తమగతులను పొందుతారో, సర్వసంగ పరిత్యాగులైనటువంటి యతీశ్వరులు ఎటువంటి ఉత్తమమైనటువంటి గతులను పొందుతారో అటువంటి ఉత్తమమైనటువంటి గతులన్నింటినీ కూడా నీవు పొందుతావు, మోక్షాన్ని పొందుతావు అని చెప్పి మోక్షాన్ని అనుగ్రహించాడు. అక్కడ ఆ సందర్భంలో ప్రాజాపత్యం గృహస్థానాం బ్రాహ్మం సన్యాసినాం స్మృతం అని అంటూ గృహస్థులకు ప్రాజాపత్యలోకము, సన్యాసులకు బ్రాహ్మలోకము సిద్ధిస్తాయి అని మనకు స్మృతులు తెలియజేస్తున్నాయి. మరి ఇటువంటి లోకములన్నీ కూడా సిద్ధించి నీవు మోక్షమును పొందెదవుగాక అని అంటూ ఈ లోకంలో యజ్ఞయాగాదులు ఆచరించేవాళ్ళు, తపస్సులు ఆచరించేవాళ్ళు, దాన ధర్మాదులు చేసేటటువంటి వారు, సర్వసంగ పరిత్యాగులు, వీళ్ళందరూ ఎటువంటి ఉత్తమమైనటువంటి స్థానములను పొందుతారో ఆ స్థానములను, ఆ ఉత్తమగతులను నీవు పొందేదవుగాక అని రాముడు చెప్పి అనుగ్రహించి ఆ జటాయువుకి ఆ సంస్కారం నిర్వర్తిస్తూ ఉన్నాడనమాట. మరో విశేషం కూడా, పక్షి అయినటువంటి జటాయువుకి చేయటంలో ఉద్దేశ్యము భగవద్భక్తులు కనుక అయినట్లయితే వాళ్ళు పక్షియా జంతువా, లేకపోతే మానవులలో కూడా ఎటువంటి వారు అనే భేదం అనేది ఏమీ లేదు. అంటే లింగ వివక్ష కానీ, కుల వివక్ష కానీ, జాతి వివక్ష కానీ ఇవేమీ లేకుండా భగవంతుని యొక్క భక్తులై భగవత్ కృపకు గనక పాత్రులైనట్లయితే వాళ్ళు మోక్షమునకు అర్హులే అనేది మనకు తెలుస్తూ ఉన్నది రామాయణం ద్వారా.
ఇలాగా జటాయువుని సంస్కరించి జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ధర్మాత్మ రామ, ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రుడు ఏవం ముక్త్వా పతకేశ్వరం, ఈ విధంగా చెప్పి నీకు మోక్షమును అనుగ్రహిస్తున్నాను, నా అనుజ్ఞతోటి నాతో సంస్కరించబడి మోక్షమును పొందుతావు అని చెప్పి దీప్తాం చితాం ఆరోప్య, ఆ చితి మీద జటాయువుని ఉంచి ఆ చితిని అంటించి ఇంకా దుఃఖిత స్వబంధుమివ దదాహ, ఎంతో దుఃఖంతో తన ఆత్మీయమైనటువంటి బంధువులని లేకపోతే తన తల్లిదండ్రులకు కర్మలు చేసేటప్పుడు ఏ విధంగా అయితే బాధ కలుగుతుందో అలాగా జటాయువుకి సంస్కారములు దహన సంస్కారములు చేస్తూ రాముడు అంతగా శోకిస్తూ ఉన్నాడనమాట. పైగా ఇక్కడ చెబుతారు ఆ చెయ్యటం కూడా ఏదో ఇతరులకు చేస్తున్నాము అనే ఉద్దేశంతో కాకుండా, అంటే తమ తల్లిదండ్రులకు కనుక నిర్వర్తించినట్లయితే దాన్ని యథావిధిగా చేస్తున్నట్లుగాను, లేకపోతే ఇతరులకు ఏదో కరుణతో చేస్తున్నాం కావున చేయగలిగినంత చేద్దాము, లేని దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా కాకుండా యథావిధిగా యథాశాస్త్రం రామచంద్రమూర్తి జటాయువుకి సంస్కారాదులు చక్కగా నిర్వర్తించాడు. అక్కడ చెబుతారు సంస్కారం అకరోత్తస్య రామో బ్రహ్మ విధానత. రామచంద్రమూర్తి వేదంలో ఏ విధంగా అయితే దహన సంస్కారాదులు చెయ్యాలి అని చెప్పబడి ఉన్నదో ఆ విధంగానే, అంటే బ్రహ్మమేధ విధానంగా ఆ జటాయువుకి దహన సంస్కారాదులు చేశాడనమాట. స్వపదంచ దదౌ తస్మై సోపి రామ ప్రసాదత. ఇంకా రాముడు జటాయు మీద ఉన్నటువంటి ప్రీతితోటి జటాయు యొక్క భక్తికి మెచ్చినటువంటి వాడై స్వపదంచ అంటే తన పదమును అనే ఉద్దేశం, ఇక్కడ పరమపదాన్ని అనుగ్రహించాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే ఆయనే మహావిష్ణువు కదా, అందుకని ఇక్కడ స్వపదంచ దదౌ తస్మై సోపి రామప్రసాదత అని మనకు పద్మపురాణంలో తెలియజేస్తున్నారు. ఇలాగ రాముడు వేదోక్త విధితోటి జటాయువుకి దహన సంస్కారాదులు నిర్వర్తించి పరమపదాన్ని అనుగ్రహించాడు అని చక్కగా పద్మపురాణంలో మనకు తెలియజేశారు. ఇలాగా యథావిధిగా యథాశాస్త్రానుష్ఠితంగా ఆ ఉత్తర క్రియలు నిర్వర్తించి జటాయువు యొక్క రుణం తీర్చుకోవడానికి రామచంద్రమూర్తి జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించడానికి ఈ విధంగా చేశాడనమాట. రామోధస సౌమిత్రి వనం గత్వా సవీర్యవాన్ స్థూలాన్ హత్వా మహారోహి నను తస్తారతం ద్విజం. ఇంకా ఆ దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత కర్మను నిర్వర్తించాలి, పిండ ప్రదానాదులన్నీ కూడా నిర్వర్తించాలి. కావున ఇంకా ఆ తరువాత దహన సంస్కారాదులు పూర్తయిన తర్వాత ఇంకా ఆ తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ నిర్వర్తిస్తూ వీర్యవాన్ ప్రతాపవంతుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి ఆ రామచంద్రుడు సౌమిత్రి సహాయంతో కూడినటువంటి వాడై, సహజంగా తద్దినం పెట్టేవాడు తమ్ముడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఒకడు పెద్దవాడు కర్తగా ఆ తండ్రికి కానీ తాను ఎవరికైతే కర్మలు నిర్వర్తించాలో వారికి అవి నిర్వర్తిస్తూ ఉంటే ఆ తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవన్నీ కూడా అన్నగారికి అందిస్తూ ఉండాలి. ఇలాగా అన్నదమ్ములు కలిసి వారి పెద్దలకు ఆ పితృకార్యాలను నిర్వర్తించాలి అని చెప్పి అంటుంటారు. అలాగా లక్ష్మణుడు రామచంద్రమూర్తికి మరి ఆ జటాయువుకి సంస్కారాలు చేసే సందర్భంలో, ఆ పిండ ప్రదానాదులన్నీ చేసే సందర్భంలో అన్నీ కూడా చక్కగా సమకూర్చి రామచంద్రమూర్తికి అందిస్తూ ఉంటే రాముడు ఆ జటాయువుకి పిండ ప్రదానాది కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడనమాట. సహసౌమిత్రి సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి వనం గత్వా స్థూలాన్ మహారోహీన్, ఇంకా ఆ దగ్గరలో ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి మరి ఈ పిండ ప్రదానాదులు కర్మలు నిర్వర్తించడానికి పదార్థములు కావాలి కదా, అందుకని పెద్ద రోహి అనే మృగములను పితృకార్యములకు వినియోగించేటటువంటి మృగములు అన్నమాట అవి. అటువంటి రోహి అనే మృగములను వాటిని తీసుకువచ్చి, అంటే వాటిని వేటాడి వాటి మాంసముతోటి ద్విజం అనుహత్వ తస్తారా,
ఇంకా జటాయువు కోసమని చెప్పి ఆ రోగి మృగము యొక్క మాంసమును తీసుకుని వచ్చి జటాయువుకి తర్పణాదులు పిండ ప్రదానాదులు మొదలైనవన్నీ కూడా చేశారన్నమాట. దర్భలు పరిచి అక్కడ పిండ ప్రదానాదులన్నీ కూడా చేశారు. రోగి మాంసాని చోత్కృత్య పేశీకృత్య మహాయశా శకునాయ దదౌ రామ రమ్యే హరితశాద్వలే. గొప్ప కీర్తిమంతుడైనటువంటి ఆ రామచంద్రుడు రోగి మాంసాని రోగి మృగము యొక్క ఆ మాంసమును చక్కగా తీసుకువచ్చి ఉత్కృత్య దాన్ని సంస్కరించి ఉద్ధరించి పేశీకృత్య ముద్దగా చేసి రమ్యే హరితశాద్వలే చక్కటి గరిక కలిగినటువంటి శుభ్రమైనటువంటి ప్రదేశంలో శకునాయ దదౌ ఆ గరిక మీద అలాగే దర్భల మీద ఆ ముద్దలను ఉంచి శకునాయ అంటే పక్షిరాజైనటువంటి జటాయువు కోసమని పిండ ప్రదానముగా వాటిని చక్కగా సమర్పించారు. ఇక్కడ ఎవరు చేసినప్పటికీ కూడా ఉత్తర క్రియలు దహన సంస్కారాదులు పిండ ప్రదానాదులు తర్పణాదులు ఇవన్నీ చేయటం ద్వారా గతించినటువంటి జీవునికి ముక్తి అనేది కలుగుతుంది అని అన్నారు. అందుకనే మనకు స్మృతి గ్రంథాల్లో తెలియజేస్తారు, శ్రాద్ధేన పరదత్తేన గత ప్రేతోపి సద్గతిం కిం పునః పుత్రదత్తేన పితాయాతీతి చాద్భుతం. శ్రాద్ధ కర్మలు ఎవరు నిర్వర్తించారంటే సపిండీకులు కానటువంటి వాళ్ళు నిర్వర్తించినప్పటికీ కూడా ఆ గతించినటువంటి జీవుడికి ఉత్తమ గతులు లభిస్తున్నాయి అని చెప్పి స్మృతులు మనకు తెలియజేస్తుంటే, మరి సపిండీకుడు అయినటువంటి అధికారి అయినటువంటి కుమారుడు అంటే ఆ గతించిన వాళ్ళ యొక్క సంతానం గనక చేసినట్లయితే వారికి ఉత్తమగతులు కలుగుతాయా కలగవా అనే విషయంలో సందేహం ఏమీ లేదు. ఖచ్చితంగా ఉత్తమగతులు కలిగి తీరుతాయి. అయితే వీరు అంత శ్రద్ధగా ఆ కార్యక్రమములను ఆ కర్మలను ఆచరించాలి. అందుకే కదా శ్రద్ధగా ఆచరించేది కావాలనే శ్రాద్ధము అని చెప్పి పేరు. అందుకనే శుచి అదేవిధంగా మంచి మనస్సుతోటి ఆ శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. అందుకే ఆ సందర్భంలో చెబుతారు, అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభి భవితవ్యం భవద్భిశ్చ మయాచ శ్రాద్ధకర్మణి అని చెప్పి అంటూ, అంటే ఎటువంటి క్రోధము లేకుండా పూర్తిగా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శుచితోటి సత్యము, బ్రహ్మశబ్దానికి సత్యము అని అర్థము, సత్యమును మాట్లాడుతూ ఉండాలి అని ఈ విధంగా నియమమును పాటిస్తూ నిష్ఠతోటి శ్రద్ధగా ఆ కర్మలను కనుక ఆచరించినట్లయితే ఆ కర్మను ఎవరిని ఉద్దేశించి ఆచరించామో వారికి ఉత్తమగతులు తప్పనిసరిగా కలుగుతాయి అని మనకు స్మృతులు తెలియజేస్తున్నాయన్నమాట. ఇంకా ఈ విషయంలో కూడా ఆ గతించిన వారి యొక్క పెద్ద కొడుకు సంస్కారములు చెయ్యాలి అని, అలా కుదరని సందర్భంలో రెండవ వాడి కానీ మూడవ వాడి కానీ ఎవరైనా చెయ్యవచ్చునని కూడా మనకు వీటిల్లో మనకు స్మృతుల్లో తెలియజేస్తున్నారు. వారిలో కూడా తండ్రికి చాలా ఇష్టమైనటువంటి వాడు, అలాగే మీ ఉన్నటువంటి వారిలో గుణవంతుడు ఎవడైతే ఉంటాడో సంస్కారవంతుడు అటువంటి వాడి చేయటం ద్వారా మరింత ఫలదాయకంగాను అదేవిధంగా మరింత తృప్తిదాయకంగాను పితృదేవతలకు ఉంటుంది ఈ కర్మలు నిర్వర్తించడం అనేది అని చెబుతున్నారు. ఇలాగా శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడము ద్వారా ఉత్తమగతులు పితృదేవతలకు కలుగుతాయి, గతించినటువంటి వారికి ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అందుకనే ఇక్కడ అటువంటి కర్మలన్నీ కూడా శ్రాద్ధ కర్మలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి రామచంద్రమూర్తి ఆ జటాయువుకి ఉత్తమ గతులను కలుగజేస్తూ ఉన్నాడు. యత్తత్ప్రేతస్య మర్త్యస్య కథయంతి ద్విజాతయః తత్స్వర్గగమనం తస్య పిత్ర్యం రామో జజాపః. మరణించినటువంటి మనిషికి ఎటువంటి స్వర్గములు ఎటువంటి ఉత్తమగతులు కావాలి అని చెప్పి ఆ కర్మ చేసేటటువంటి వారు, శ్రాద్ధం చేసేటటువంటి వారు జపిస్తారో ధ్యానిస్తారో ఆ మంత్రములన్నింటినీ కూడా రామచంద్రమూర్తి ఆ జటాయువు కోసమని చెప్పి తాను జపిస్తూ ఆ కర్మలను ఆచరిస్తున్నాడు. ప్రేతస్య మర్త్యస్య తత్ యత్ స్వర్గగమనం ద్విజాతయః కథయంతి.
గతించినటువంటి వాడికి స్వర్గాది ఉత్తమ లోకాలు కలగాలి అని చెప్పి బ్రాహ్మణాదులు ఏ మంత్రములనైతే పఠిస్తారో, అంటే యామ్య సూక్తం మొదలైనటువంటివి, ఆయా సూక్తములన్నింటినీ కూడా రామచంద్రమూర్తి పిత్ర్యం తత్ పితృదేవతాకమైనటువంటి ఆ మంత్రములన్నింటినీ కూడా రామచంద్రుడు ఆ జటాయువు కోసమని చెప్పి చక్కగా జపించి నిష్ఠగా వాటిని పఠించి జటాయువుకి ఆ కర్మలను నిర్వర్తించాడు. తతో గోదావరీం గత్వా నదీం నరవరాత్మజౌ ఉదకం చక్రతుస్తస్మై గృధ్రరాజాయ తావుభౌ. ఇంకా పిండ ప్రదానాదులన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత, అక్కడ పఠించవలసినటువంటి మంత్రపఠనములన్నీ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు గోదావరి నదికి వెళ్ళి, ఆ ఇద్దరూ కూడా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానములను చక్కగా ఆచరించి శాస్త్ర విధానంలో, అంటే ఏ విధంగా అయితే శాస్త్రంలో వేదంలో చెప్పబడి ఉందో వాటిని ఎక్కడా కూడా తప్పకుండా అదే విధానం యథావిధిగా ఆ కర్మలను ఆచరించి ఉదకం చక్రతు జలతర్పణములను కూడా ఆ జటాయువు కోసం అని చెప్పి సమర్పించారు. వీటితోటి జటాయువు ఉత్తమమైనటువంటి గతులను పొందాలి అని చెప్పి అనుకున్నారు. శాస్త్రదృష్టేన విధిన జలే గృధ్రాయ రాఘవౌ స్నాత్వాతౌ గృధ్రరాజాయ ఉదకం చక్రతుస్తదా. చూడండి ఎంత నిష్ఠగా వాళ్ళు చేశారు అని అంటే, శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో అలాగా అని చెప్పి. ఎందుకని ఇంతగా చెబుతున్నారు అని అంటే, సహజంగా తమ కర్తవ్యంగా చేసేవేవైతే ఉంటాయో తాము తప్పనిసరిగా చేయవలసినటువంటివి వాటిని నిష్ఠగా పాటించడంలోనూ, లేకపోతే తన ఆత్మీయుల గురించో తన తల్లిదండ్రుల గురించో పరిపూర్ణమైనటువంటి నిష్ఠతోటి పాటించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే అది పుత్రునిగా కనీసమైనటువంటి ధర్మము, అలా చేయవలసిందే. కానీ జటాయువు కోసమని చెప్పి, అంటే తనకు రక్త సంబంధీకుడు కాకపోయినప్పటికీ కూడా జటాయువు కోసమని రాముడు ఇంత గొప్పగా చేస్తున్నాడు అని అంటే మరి అది చాలా విశేషమైనది. కావున ఇంత గొప్పగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి జటాయువు కూడా సీతాదేవిని రక్షించడం కోసం తన ప్రాణములే అర్పించినటువంటి వాడు. మరి అటువంటి వాడి కోసం రాముడు ఈ విధంగా ఉత్తర క్రియలను ఆచరించడం కూడా రాముని యొక్క కర్తవ్యంగానే భావించి చేస్తున్నాడు తప్ప ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టు కాకుండా తన కర్తవ్యము తానే నిర్వర్తించాలి, పరిపూర్ణమైనటువంటి శాస్త్రానుష్ఠితంగా యథావిధిగా నిర్వర్తించాలి అని చెప్పి రాముడు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇలాగా గృధ్రాయ ఆ జటాయువును ఉద్దేశించి జలే స్నాత్వా ఉదకం చక్రతో చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి ఆ తర్పణాదులన్నింటినీ కూడా చక్కగా సమర్పించారన్నమాట. ఇక్కడ క్రమం గనక చూసినట్లయితే రామలక్ష్మణులు ఆ జటాయువుకి చక్కగా దహన సంస్కారాదులన్నీ కూడా చేసి పితృదేవతాకమైనటువంటి స్వర్గాది ఉత్తమగతులు లభించాలి అని చెప్పి యామ్య సూక్తాదులను మంత్రాలను పఠించి గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి జటాయువును ఉద్దేశించి తర్పణాదులను కూడా చక్కగా సమర్పించి పిండ ప్రదానాదులు కూడా నిర్వర్తించి ఆ జటాయువుకు చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నింటినీ కూడా చక్కగా సక్రమంగా యథావిధిగా నిర్వర్తించారు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇంకా సగృద్ధరాజ కృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మరణే నిపాతిత మహర్షి కల్పేన చ సంస్కృతస్తదా జగామ పుణ్యాం గతిమాత్మన శుభాం. ఆ పక్షిరాజు అయినటువంటి ఆ జటాయువు యుద్ధంలో రావణాసుడితో చేసినటువంటి యుద్ధంలో దుష్కరం యశస్కరం కర్మ కృతవాన్, ఎవ్వరూ కూడా చేయలేనటువంటిది, గొప్ప కీర్తిని పొందేటటువంటిది. అంటే రావణాసురుడికే చెమటలు పట్టించినటువంటి వాడు, రావణాసురుడినే గాయపరిచి రావణాసురుడిని అడ్డుకున్నటువంటి వాడు అని, మరి అంతటి గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు. ఎందుకంటే రావణాసుడికి కనీసం బదులు పలకటానికి కానీ ఎదురు వెళ్ళడానికి కానీ దేవతలకు కూడా ధైర్యం సరిపోవటం లేదు. వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడు కూడా ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయాడు. అలాంటిది 60,000 సంవత్సరముల వృద్ధుడైనటువంటి జటాయువు రావణాసురుడిని ఎదుర్కొని రావణాసుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధం కూడా సామాన్యంగా కాదు, రావణాసుడి యొక్క రథాన్ని, ఆ ధ్వజాన్ని, సారథిని, ఛత్రచామరాదులని పూర్తిగా ముక్కలు ముక్కలు చేసి కనీసం రథము ఆయుధం కూడా లేకుండా చేశాడు.
ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో రావణాసురుడు ఖడ్గం తీసి ఆ రెక్కలు నరికేశాడు. అలాగా రావణాసురుడి వద్ద తన శక్తియుక్తుల సామర్థ్యాన్ని ప్రదర్శించి భయం కలిగించే విధంగా యుద్ధం చేసినటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడు అనే కీర్తి గడించినటువంటి వాడైన ఆ జటాయువు దుష్కరమైనటువంటి కార్యాన్ని ఆచరించాడు. మరి అలాగే అలా ఆచరించి నేల కొరగటం ద్వారా మహర్షి కల్పేన సంస్కృత, మహర్షితో సమానమైనటువంటి, అంటే క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడైన మహర్షి వంటి వాడైనటువంటి రామచంద్రుని చేత సంస్కృత, దహనాది సంస్కారములన్నీ కూడా పొందినటువంటి వాడై శుభాం ఆత్మనః పుణ్యాం, శుభకరమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి తనను సంస్కరించేటటువంటి, తన జీవితానికి సార్థకతను కలుగజేసేటటువంటి ఉత్తమమైనటువంటి గతులను పొందాడు అని. అంటే మనిషి బ్రతికి ఉన్నంతకాలము ఎంత గొప్పగా బ్రతికాడు అనేది ఎంత ముఖ్యమో, గతించిన తర్వాత, పోయిన తర్వాత ఉత్తమ గతులను పొందడం కూడా అంతే ముఖ్యం. అలా పొందగలిగినప్పుడే ఈ బ్రతికినటువంటి జీవితం అంతటికీ కూడా సార్థకత అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉత్తమమైనటువంటి గతులను పొందాడు జటాయువు. కృతోదకౌ తావపి పక్షి సత్తమే స్థిరాంచ బుద్ధిం ప్రణిధాయ జగ్మతు ప్రవేశ్య సీతాధిగమే తతో మనః వనం సురేంద్ర వివ విష్ణువాసవౌ. ఇక జటాయువుకి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా, కర్మలన్నీ కూడా పరిపూర్ణం చేసిన తర్వాత, జటాయువు ఆయన ఉత్తమగతులను పొందిన తర్వాత ఇక రామలక్ష్మణుడు అక్కడి నుంచి బయలుదేరి సీతాదేవిని అన్వేషిస్తూ ఆ దక్షిణ పశ్చిమ దిక్కుకి, ఆ నైరుతి దిక్కుకి అటువైపుగా బయలుదేరి ముందుకు వెళుతున్నారు. అయితే ఇంతకుముందు రామచంద్రమూర్తి శోకిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అటువంటి శోకం అనేది కొంత తగ్గినది. ఎందుకు అని అంటే సీతాదేవిని ఎవరు అపహరించారు అనే విషయం తెలిసింది. కావున ఇప్పుడు ఒక లక్ష్యం అనేది ఏర్పడింది. రావణాసురుణ్ణి వధించి సీతాదేవిని స్వాధీనం చేసుకోవటమే మన కర్తవ్యము అనుకున్నటువంటి వారై, పైగా కృతోదకౌ తావపిగా రామలక్ష్మణులు కూడా పక్షి సత్తమే ఆ జటాయు విషయంలో చేయవలసినటువంటి కృత్యములన్నీ కూడా ఆచరించిన వారై, ఆ జటాయువు చెప్పినటువంటి మాట మీద నమ్మకం కలిగినటువంటి వారు. ఏమని చెప్పాడు జటాయువు? రావణాసురుడు విందాముహూర్తంలో సీతాదేవిని అపహరించాడు, కావున రామచంద్ర నీకు మరలా సీతాదేవి లభిస్తుంది, నీవు రావణాసురుడిని వధిస్తావు అని చెప్పాడు. అందుకని ఆ జటాయువు చెప్పినటువంటి మాట మీద నమ్మకంతో ఉన్నటువంటి వారై ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఆ దక్షిణ పశ్చిమ దిక్కుని అనుసరించి అటువైపుగా మునుముందుకు వెళుతూ ఉన్నారు. మరి అలా వెళ్ళినటువంటి రామలక్ష్మణులకి మరొక రాక్షసుడు కబంధుడు కనిపిస్తాడు. మరి ఆ విశేషాలను తరువాతి సర్గలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్త్వా చితాం దీప్తాం ఆరోప్య పతగేశ్వరం దదాహ రామో ధర్మాత్మ స్వబంధుమివ దుఃఖితః రామోధసః సౌమిత్రి వనం గత్వా సవీర్యవాన్ స్థూలాన్ హత్వా వరారోహీన్ అనుతస్తార తన్విజం రోహిమాంసాని చోత్కృత్య పేశీకృత్య మహాయశాః శకునాయ దదౌ రామః రమ్యే హరితశాద్వలే యత్తత్ప్రేతస్య మర్త్యస్య కథయంతి ద్విజాతయః తత్స్వర్గగమనం తస్య పిత్ర్యం రామో జజాపః తతో గోదావరీం గత్వా నదీం నరవరాత్మజౌ ఉదకం చక్రతుస్తస్మై గృధ్రరాజాయ తావుభౌ శాస్త్రదృష్టేన విధినా జలే గృధ్రాయ రాఘవౌ స్నాత్వా తౌ గృధ్రరాజాయ ఉదకం చక్రతుస్తదా సగృధ్రరాజః కృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మరణే నిపాతితః మహర్షికల్పేన చ సంస్కృతస్తదా జగామ పుణ్యాం గతిమాత్మనః శుభాం కృతోదకౌ తావపి పక్షి సత్తమే స్థిరాంచ బుద్ధిం ప్రణిధాయ జగ్మతుః ప్రవేశ్య సీతాధిగమే తతో మనః
వనం సురేంద్రావివ విష్ణువాసవౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్టితమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.